యోగా ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు కార్ తీసుకొచ్చింది, కార్ కరెక్ట్ తీసుకుంటే కదా ఇక్కడ వచ్చింది. ఇది కూడా వెహికలే. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ఏ సపరేట్ వెహికల్. ఆ వెహికల్ కంటే ఇదే వెహికల్ సపరేట్ లేదు. నా శరీరం అంటావా, నేను శరీరం అంటావా? ఏమంటారు? నా శరీరం అంట, నేను నా మనసు బాగాలేదు. నా మనసు బాగాలేదు, వేర్ యు ఆర్. నా మనసు బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు. నా హెల్త్ అయితే యు ఆర్ సపరేట్ విత్ దిస్ మై ఫోన్. ఐఎమ్ హియర్, దిస్ ఫోన్ హియర్. నేను నా మనసు అంటే నువ్వు వేరే ఉన్నావు అని తెలుస్తుంది నాకు. యు ఆర్ నాట్ ఎ ఫిజికల్ బాడీ, యు ఆర్ నాట్ ఎ మెంటల్ బాడీ, యు ఆర్ నాట్ ఏ ఇంటెలెక్చువల్ బాడీ, యు ఆర్ నాట్ ఏ దిస్ థింగ్ ఇంటర్నల్ ఆర్గన్స్, ఎక్స్టర్నల్ ఆర్గన్స్ కాకుండా యు ఆర్ సోల్ అని తెలుస్తుంది. నువ్వు ఆత్మస్వరూపాన్ని, గొప్ప శక్తి ఉంది. ఆత్మ నువ్వు ఒక భగవంతుడితో సమానం. పేద ఒక ఇంత బంగారం ఉన్నది, ఈ రూమ్ అంతా బంగారం ఉన్నది. అందులో ఒక తులం, ఒక 10 grams తీసుకుంటే అది వేరే కదా. అందరూ బంగారం తీసుకుంటే ఆ బంగారం ఈ బంగారం వేరే అవుతుందా? అంతే ఒకటే క్వాలిటీ ఒకటే ఉంటుంది. వాళ్ళు బంగారం గుణాన్ని ఇటుకలు అట్లేసారు. అయితే క్వాలిటీ, భగవంతుడి క్వాలిటీస్, మన క్వాలిటీస్ ఒకటే. ఆయన గొప్ప శక్తివంతుడు. సృష్టిని మనం రచించడు, మనం తర్వాత పోషిస్తుడు, లయం చేసేవాడు. సముద్రం అంతా భగవంతుడైతే మనకు ఒక అలాంటి అలాగా మనము ఆయన ఒకటే. అయితే నిన్ను నువ్వు తెలుసుకుంటే భగవంతుడు తెలుసుకుంటే నో ప్రాబ్లం. ఇంకా కొన్ని ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్ కాకుండా మెయిన్లీ మనకు మనలో ఉండే అన్యాక్టివ్నెస్ ఆఫ్ ది లైఫ్ కెన్ బి రిడ్యూస్. మనకు అందరికీ ఏదో వేరేది ఉంటుంది కదా జీవితంలో. ఇది నేను అది సాధించాలి, ఇది సాధించాలి, ఆ ర్యాంక్ రాలి, ఈ ర్యాంక్ రాలి, ఆ జాబ్ రాలి, ఈ జాబ్ రాలి, వీళ్ళకి ఇంకా రెగ్యులైజ్ కాలేదు. ఒకటి వేరేది ఏదో ఒకటి ఉంటుంది కదా, అది సో ఏ విధంగా మన ప్రయత్నం జరుగుతూ ఉంటారా, కానీ మనకు ఆ విధంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ ఆసన్స్ కానీ ఇంకా మనకి సబ్జెక్ట్ ఏమిటి సరే పర్లేదు. మనకు వీరికి ఏముంది అవి బట్టి చూసుకుంటే ఇంపార్టెంట్ యోగా హెల్త్ ఇండివిజువల్ అండర్స్టాండింగ్ అంతే. సెల్ఫ్ అంటే మనం ఈ కొన్ని ఆసనాలు చేస్తే ఫిజికల్గా ఉంటుంది. దాన్ని మనం ఏ ఆసనం ద్వారా ఏం చేయాలో అది తెలిసి ఉంటుంది. తర్వాత ప్రాణాయం ద్వారా ఏంటి, ధ్యానం ద్వారా ఏంటి, నిద్రలో నిద్రలో ఏ లాభం అనేది మనం తెలుసుకుంటాం. కాబట్టి ఒక్కొక్క పార్ట్ సెల్ఫ్ ఎక్కడ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ నేచర్ డిసిప్లిన్. యోగా అంటే యోగ శాస్త్రంలో ఏంటంటే డిసిప్లిన్ చెప్తున్నారు. సమాధిపాదం 4 సమాధిపాదం, సాధన, విభూతి, కైవల్యం 4 చాప్టర్స్ ఉన్నాయి. సమాధిపాదం, సాధన, విభూతి, కైవల్యం 4 చాప్టర్స్ లో ఫస్ట్ సమాధిపాదం అంటే డిసిప్లిన్ ఆఫ్ లైఫ్. అంటే ఏమైనా మనం తెలుసుకుంటే వాళ్ళు క్రమశిక్షణతో ఉండదు. తర్వాత సాధన పాదం అంటే ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రెగ్యులర్ అంటే సతి దీర్ఘకాల నిరంతరం సత్కార సేతు దృఢమైన యోగశాస్త్రం చేస్తుంది. నిరంతరం చేస్తుంటే దాని యొక్క ఇంపార్టెంట్ తెలుస్తుంది. 2 రోజులు చేసి 4 రోజులు మానేసి 4 రోజులు చేసి 2 రోజులు గురించి కరెక్ట్ రిజల్ట్ దొరుకుతుంది కదా. కాబట్టి కంటిన్యూ చేయాలా, రిజల్ట్ ఈజీ కదా. అంటే శక్తివంత అసలు సింపుల్ నడుము పైకి లేకుండా, నడుము మాత్రం పైకి ఇట్లా పట్టుకుంటూ నడుము ఇంకా చేతిలో సపోర్ట్ నడుము పెట్టు, చేతిలో ఇట్లా ఇట్లా పైకి లేకుండా. ఇప్పుడు ఇది నడుము నొప్పి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది అంటే చక్రాసనం 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 దాని వల్ల ఇది చేతి పొందాల్సింది. అంటే ఇవన్నీ వెళ్ళికర పడుకునే ఆసనాలు. చక్రాసనం
చక్రాసన. ఇప్పుడు మీరు ఇక్కడ చూడాలి, ఈ చేతి వేలు దగ్గర పెట్టిన భుజాల పక్కన ఉండాలా, ఈ పాదాలు ఇక్కడ దగ్గర తీసుకోవాలా, పాదాల మధ్య ఒక జాగ్రత్త దూరం చేసి శ్వాస తీసుకుంటూ మెల్లిగా పైకి లేవాలి. ఎంత ఇంత వేస్తుందా చేసి అందరు మీకు ఏజ్ పిల్లలు కాబట్టి అందరికి ఏజ్ తక్కువ ఉంటుంది, తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా. చక్రాసనం వల్ల ఏం లాభం? మన పాల్ముక్తాసనం వల్ల లాభం, సేతుబంధాసనం వల్ల లాభం. రైట్, ఫిలింగ్స్ తెలుసు కదా. చక్రాసనం ఏం చేస్తాం? మన స్పైనల్ కార్డు బెండ్ చేసాం, రివర్స్ అయితే మనం రోజు ఇక్కడే వంగుతుంటారు. ఏ పని చేయాలన్నా ముందుకు వంగుతుంది. బట్టలు పిండాలన్నా, ఇల్లు క్లీన్ చేయాలన్నా, ఇంకే పని చేయాలన్నా ముందుకే ఉంటుంది, వెనక్కి వంగుతామా? వంగం. అయితే మనకు డిఫెక్ట్ ఫుడ్ వల్ల, మనం తీసుకునే ఆహార లోపం వల్ల ఈ స్పైనల్ కార్డులో ఉండే డెలికేట్ నర్వ్స్ విల్ బి ఇన్యాక్టివ్. అవి సుషుప్త అవస్థలకు వెళ్ళిపోతాయి. అవి సుషుప్త అవస్థలకు వెళ్ళినప్పుడు మనకు డల్నెస్ వస్తుంది. ఇప్పుడు దీనివల్ల అవన్నీ జాగ్రత్తమై మళ్ళీ యాక్టివ్నెస్ పొందడం. ఇంకా మనకు చురుకుదనం రావాలంటే నాకు టైట్నెస్ అయింది అని అనుకోకూడదు. ఉండడానికి చక్రాసనం విల్ హెల్ప్ మోర్ అండ్ మోర్. అండ్ 33 జాయింట్ నర్వ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ది ఫ్రమ్ స్పైనల్ కార్డ్ ఫ్రమ్ ఆల్ ది ఆర్గన్స్. ఇది కళ్ళకు కానీ, చెవులకు కానీ, తలకు కానీ అక్కడి నుంచే కనెక్ట్ అయిన నర్వ్ 33 జాయింట్ నర్వ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. అందుకొరకే స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే ఏమైతుంది? టోటల్ లైఫ్ స్పాన్. ఇట్ ఈస్ పిల్లర్ ఆఫ్ ది బాడీ. పిల్లర్ ఏదైతే స్పైనల్ కార్డ్ని, స్టమక్ని, బ్రెయిన్ని, 3 మోస్ట్ పిల్లర్స్ ఆఫ్ ది బాడీ. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రెయిన్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలా. ఈ స్టమక్ కూడా ఇక్కడ కంట్రోల్ ఉంచుకోవాలా. ఎంత అవసరం అంత బలవంతం చేస్తుంటారు మన వాళ్ళు. ఇంట్లో తిను 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 ఎందుకు తినాలో అర్థం కాదు. కాదు తినాలి, ఎంత తినాలి? యుక్త ఆహార సంయుక్త చేస్తే కర్మయుక్త స్వప్న బోధసే యోగ బౌద్ధి దుఃఖాలు. యుక్తమైన ఆహారం ఎంత అవసరం? యుక్తం అంటే ఏంటి? ఇప్పుడు మా ఏజ్ వేరు, ఇంకా చిన్న పిల్లలు ఉంటే 5 ఏళ్ళ పిల్లలు, 5 ఏళ్ళ పిల్లలు ఏమంటారు దాన్ని? బాల్యం. మధ్య వయసు. ఇది ఓల్డ్ ఏజ్. మధ్య వయసు. మీరందరూ మిడిల్. యుక్తం అంతే ఉండాలి. ఎక్కువ చిన్న ఉండదు, తక్కువ తినదు, ఎక్కువ తినదు. యుక్త ఆహారం. ఎంత ఎక్కువ తినదు, తక్కువ తింటే ఈజీ నీకు డైజెస్ట్ అవుతుంది. కాబట్టి దానివల్ల నీకు దుఃఖమే ఉండదు. ఆహారం ఈ పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తర్వాత మనకి ఏది హితమైన ఆహారం, హితమైన ఆహారం తీసుకోవాలి. ఈ శరీరానికి ఎటువంటి ఆహారం అవసరం అది మాత్రం తీసుకోవాలి. రైట్. సర్వాంగాసనం, చక్రాసనం వల్ల స్పైన్ కార్డ్ ఉండే ఇంటర్నల్ నర్వ్స్, నాడులన్నీ యాక్టివేట్ అయ్యి మనము యాక్టివ్ ఉండడానికి. దెన్ సర్వాంగాసనంలో సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చూడు ఏం జరుగుతుంది. సర్వ అంగాసనం పేరు ఏమైంది? సర్వ అంగాలు. సర్వ అంటే అన్ని కదా, అంగాలు. అన్ని అంగాలకు ఇది లైక్ మదర్ బాలాసనం. తల్లి వల్ల శిశువుకు ఎంత లాభం ఉంటుందో అటువంటి లాభం ఈ ఆసనం వల్ల ఆరోగ్యం. అన్ని అంగాలకు ఆరోగ్యాన్ని అనిపించింది. ఇక్కడ అయితే థైరాయిడ్ ఇవన్నీ. ఇంకోసారి బటర్ఫ్లై ఈ బటర్ఫ్లై తీసుకుంటే ఇది చాలా యూస్ఫుల్. అండ్ ఫ్రీ అయిపోయింది. టాయిస్ని తగ్గించుకోవడానికి సో రైట్. ఇంకా మహిళాసనాలు చాలా ఇష్టం. బటర్ఫ్లై ఎక్సర్సైజ్. మెమోరీ ఇప్పుడు కాంపిటేటివ్ రాస్తారా సార్? మెమోరీ పెరగాలంటే అంటే చదువుకున్న మెమోరీ మధ్య వయసు. ఇది ఓల్డ్ ఏజ్. మధ్య వయసు. మీరందరూ మిడిల్. యుక్తం అంతే ఉండాలి. ఎక్కువ చిన్న ఉండదు, తక్కువ తినదు, ఎక్కువ తినదు. యుక్త ఆహారం. ఎంత ఎక్కువ తినదు, తక్కువ తింటే ఈజీ నీకు డైజెస్ట్ అవుతుంది. కాబట్టి దానివల్ల నీకు దుఃఖమే ఉండదు. ఆహారం
ఈ పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తర్వాత మనకి ఏది హితమైన ఆహారం హితమైన ఆహారం తీసుకోవాలి. ఈ శరీరానికి ఎటువంటి ఆహారం అవసరం అది మాత్రం తీసుకోవాలి. రైట్ సర్వాంగాసనం చక్రాసనం వల్ల స్పైన్ కార్డ్లో ఉండే ఇంటర్నల్ నర్వ్స్ నాడులన్నీ యాక్టివేట్ అయ్యి మనం యాక్టివ్ ఉండడానికి నా దెన్ సర్వాంగాసనంలో సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చూడు ఏం జరుగుతుంది ఇక్కడ సర్వ అంగాసనం పేర్లు ఏమైంది సర్వ అంగాలు సర్వ అంటే అన్ని కదా అంగాలు అంటే అన్ని అంగాలకు ఇది లైక్ మదర్ ఫాలాసన్ తల్లి వల్ల శిశువుకు ఎంత లాభం ఉంటుందో అటువంటి లాభం ఈ ఆసనం వల్ల ఆరోగ్యం అన్ని అంగాలకు ఆరోగ్యాన్ని అందించింది. ఇక్కడ అయితే థైరాయిడ్ గ్లాండ్ ఇవన్నీ యాక్టివేట్ ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ గ్లాండ్స్ అన్ని యాక్టివేట్ ఉంది. బ్లడ్ సర్క్యులేషన్ రివర్స్ వేలే జరిగి తలభాగానికి ఎంత అవసరమో అంతే బ్లడ్ సర్క్యులేషన్ ఏర్పడుతుంది. ఇక్కడ మెమొరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఈ డైజెస్టివ్ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, పిట్యూటరీ డెసిషన్ పవర్ పెరుగుతుంది. పిట్యూటరీ పినల్ అటానమస్ గ్లాండ్ ఉంది అండ్ విత్ అవర్ ఇంటర్ఫేస్ ఒక గ్లాండ్ ఉంది. ఒక రెండు గ్లాండ్స్ సో ఈ విధంగా చక్కగా ఉండాలి. ఇది చిన్న ఇక్కడ టచ్ కావాలా స్టేట్ వస్తే ఒక 2 నిమిషాల నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అవన్నీ తగ్గిపోతాయి ఒక ఆసనం వల్ల. సర్వ అంగాసనం అన్ని అంగాలు కొన్ని ఆరోగ్యం పొందే అవకాశం బట్టి ఈ విధంగా మళ్ళీ ఆసనం. సో స్ప్లిట్స్ ఇది అలాసనం వల్ల కూడా పొట్ట తగ్గుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం తగ్గిపోతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఇలా అడ్వాన్స్ ఆసన్స్ అన్నీ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మనం ఇంపార్టెంట్ ఆసనం మాత్రమే మనం తీసుకుంటాం. దిస్ ఈజ్ సర్వాంగాసనం. మనం నేర్చుకుంటే ఒకసారి మనం ప్రయత్నం చేస్తే మనకు వస్తుందా రాదా చూసుకోవచ్చు. కానీ బలంతో లేదు. చక్రాసనం కూడా స్లోగా గ్రాడ్యువల్ చేసుకోండి. వెరీ సింపుల్ ఆసనం. నౌకాసనం అయింది, వాల్ముక్తాసనం అయింది, చక్రాసనం అయింది, సేతుబంధాసనం అండి అంటే సర్వాంగాసనం. ఈ ఒక్క ఆసనం చేసుకుంటే మనకు పూర్ణమైన మెమొరీ పవర్, డైజెస్టివ్ సిస్టమ్ అన్ని దీన్ని కాంపన్సేట్ ఆసనం చేయాలి. ఏది మన తల ఇక్కడ వచ్చేసాం కదా దానికి మళ్ళీ రివర్స్ తల వచ్చేస్తాం. తల వెనక్కి ఫోల్డ్ చేయాలి. మత్స్యాసనం వల్ల ఏం లాభంటే మెడలకు సంబంధించిన సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటుంది కదా అవి మెడలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ జరుగుతుంది. జనరలీ డాక్టర్ సార్ సర్వైకల్ కాలమ్స్ పట్టేస్తారు అటువంటి రాకుండా దీని నుంచి కాపాడు. మెడల్ ఎందుకు స్ట్రాంగ్ ఉండాలంటే ఇక్కడ దిస్ ఈజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ అప్పర్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్. తలభాగం నుంచి రక్తవర్షం ఇక్కడ అందాలంటే ఇది ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ ఏ బ్రిడ్జ్. ఇది స్ట్రాంగ్ ఉండాలి. ఇది వీక్ అయిపోతే బ్లడ్ సర్క్యులేషన్ రాకపోతే అనేకమైన సైకిల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక మెల్లగా మెల్లకి ఆసనాలు చేసినా మీకు ఆరోగ్యం ఉండదు. బోర్లు పట్టుకుంటే పొట్ట తగ్గుతుంది. తర్వాత లంగ్స్ కెపాసిటీ పెరగడానికి పెద్ద టైం ఉంది అప్పుడు సార్ భుజంగాసనం. ఇప్పుడు భుజంగాసనం చేస్తూ పెడతారు అవకాశం చేస్తూ భుజంగా
Breathe out right. Breathe in middle. Breathe out left. Breathe in middle. Then down. 40 seconds and adoko 40 seconds. 40 seconds. And then 40, 40, 40. రెండు నిమిషాలు. ఇప్పుడు డాక్టర్ దగ్గర పడితే బయట కూర్చుందంటే ఇట్లా చెప్పగలిగిస్తారా లేదా కుక్కకు కలిగిస్తారా మొత్తం భారీ దానికి ఒక సిస్టమ్ బాగా చేసినప్పుడు కానీ రాసినప్పుడు కానీ ఇప్పుడు లోడ్ పడుతుంది ఆ లోడ్ ఎప్పుడైతే పడుతుందో పరిచయం వారం పడి సర్క్యులేషన్లో పెంచుతలేదు హెచ్ఎం కాదు కాబట్టి అప్పుడు జ్ఞానం చేయాలి ఎక్కడ ఉన్నాయి ఇన్ని ఉన్నాయా ఎవరికైనా వేరే దగ్గర ఉంటే చెప్పండి యోగా చేస్తుంది ఇది చేయకూడదు అని తెలియబడుతుంది చేయగలిగింది కనుక ఇది చేయగలిగేది అని చెప్తుంది అదే నెక్స్ట్ కరోనాలో కూడా ఎంతమంది చనిపోయింది లక్షలాది మంది చనిపోయింది ఒక 3.5 నిమిషాలు క్లాస్ తయారు చేసి ఇచ్చాను మొత్తం బాడీలో టెలికాస్ట్ అయింది 12 నిమిషాలేమో పరిణామిస్తున్నాడు డాక్టర్ అయినా కానీ చాలా స్టడీస్ వాళ్ళ రీసెర్చ్ ఐ స్పెషలిస్ట్ సెంటర్కి వచ్చి మొత్తం ఒక 3.5 లక్షల ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చి ఆ కరోనా అప్పుడు ఇబ్బంది వచ్చినా సరే ఏదో ఒకటి అయిపోతుంది ప్రొఫెషన్స్ ఇతనే సిస్టమ్ మొత్తం ఎక్విప్మెంట్ చేసుకొని ఆపరేషన్ కూర్చొని 12 నిమిషాలు క్లాస్ తయారు చేసింది ఇద్దరమే కలిసి అది మొత్తం ఇండియా లెవెల్లో టీవీ 9లో టెలికాస్ట్ అయింది ఎందరో కూడా ఫీల్డ్ ఆపోజిట్ అంటే ఈ విధంగా మనకున్నది చేస్తే ఎందరో అంటే చనిపోయే వాళ్ళు కూడా బతికింది అది నాది గొప్పతనం కాదు యోగా గొప్పతనం అంటే యోగాలో ఫైనల్ స్టేజ్ ఏంటి సమాధి ఇందాక చెప్పినాను ఫస్ట్ గమనే మాత్రం ప్రాణాయామం ప్రత్యాహారం సమాధిలో అష్టాంగ అనే ఒక సూత్రం అది 190 సూత్రాలు ఉన్నాయి ఏంటో యోగాలో మంత్రాలు అంటారు సూత్రాలు అంటారు పద్యాలు అంటారు ఏదైనా సూత్రం అంటే ఫార్ములా ఆ ఫార్ములా ఇంతే ఉంటాయి ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే పేజీలు యోగా సూత్రాలు యోగా సూత్రాలు ఎందుకంటే దానిలో దాని వెనుక విశాలమైనటువంటి విషయం దాగి ఉంటుంది కాబట్టి దాని సూత్రం అంటారు షడ్దర్శనాలు ఏది షడ్దర్శనాలు ఒక యోగ దర్శనం ఒకటి దాంట్లో ఈ యోగ శాస్త్రం ఒకటి అందులో 190 ఫార్ములాస్ ఉంటాయి అందులో నుంచి మీకు చెప్పినాను చెయ్యొద్దు చేయించద్దు ఆమోదించదు కృత కారిత అనుభూతి యోగ సూత్రాలు అర్థమైందా ఈ విధంగా ఉంటుంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి ఫ్రంట్ హాఫ్ సర్కిల్ రైట్ లెఫ్ట్ రైట్ కంప్లీట్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత హాయిగా అనిపిస్తుంది మరి ఓకే ఇట్లా సరిపోయింది రేపటి సెకండ్ పొజిషన్ మీ బాడీ మీ కంట్రోల్ లేకపోతే రిలాక్స్ ఉంటే వాళ్ళు చెప్తే నేను అప్పుడు నాకు తెలియబట్టి మరొకసారి చెప్పుకుందాము ఇది ఒక సముద్రం అన్నది సముద్రం లాంటిది గంట లోపల కుదించాలంటే ఏమి తెచ్చి గుడ్డలో తెచ్చుకుంటున్నట్టు ఏంటి తాడాసన్ కమ్ బ్యాక్ ఇంట్లో ఒక 10 నిమిషాలు ఏదైనా డబ్బులు ఖర్చు అయితే ఎన్నిసార్లు చేయాలి అంటారు పూజ చేస్తే సత్యానందం చేయండి పంతులు అని అంటారు ఏమన్నా ఆ టైం చెప్తారు ఆ టైం రమ్మంటారు ఎందుకంటే సత్యానందం చేస్తే ఎన్ని పెట్టినా అక్కడనే ఉంటాయి మళ్ళీ మనమే తినాలి ఏమన్నారు కానీ పంతులు కంప్లీట్ పండించి యజ్ఞం చేయాలని అడుగుతారు చేస్తామంటారు ఇక సాగుతారు కదా ఏదెంత తేవాలి మళ్ళీ రోజు చదువుకోండి చేసుకున్నాం పాప కూడా చేశారా
రైట్. ఇప్పుడు నడుము పై భాగం మొత్తం ట్విస్ట్ చేయండి. 1 వితౌట్ కంప్లీట్ బ్యాక్ సైడ్ ఫైరింగ్ చేసినట్టు కంప్లీట్ బ్యాక్. లెఫ్ట్ హ్యాండ్ ఫోల్డింగ్, లెఫ్ట్ హ్యాండ్ ఫోల్డింగ్. 2 బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. కలుపుకోండి, కలుపుకోండి. 3 లెఫ్ట్ సైడ్ వితౌట్ రైట్ హ్యాండ్ ఫోల్డింగ్, లెఫ్ట్ హ్యాండ్ చేస్తుంది ఫైరింగ్ చేసినట్టు. 4 బ్రీత్ ఇన్, 5 without, బాడీ పెరగాలి ఇట్లా. 6 breathe in, 7 breathe out, 8 breathe in. రెండు రౌండ్ చేసాం ఇది. ఓకే వచ్చిందా? ముందుకు రావాలి. ముందుకు ఎట్లా దినమంతా ముందుకు అవుతుంది. మళ్ళీ ముందుకు మళ్ళీ బ్యాక్. ఈ బ్యాక్ చేసినప్పుడు ఏం చేయాలంటే బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ అవుట్ జస్ట్ బ్యాక్ చేయాలి. మీకు ఎంతవరకు బ్యాక్ చేయాలంటే అంతవరకు కంప్లీట్గా ఉంది. బ్రీత్ ఇన్ కంప్లీట్, మళ్ళీ బ్రీత్ అవుట్ బ్యాక్, బ్రీత్ ఇన్ కంప్లీట్. ఓకే చేయగలుగుతారా? ఎన్నిసార్లు చేయాలి? 12 times చేయాలి. ఇప్పుడు ఎందుకంటే సమయాన్ని బట్టి మీకు ఎంత చేయిస్తున్నా అంతే. మనం బుద్ధిజీవులం కదా, ఇట్లా పట్టుకుంటే చూసినమంటే కాల్చి రావన్నమాట. అదే కదా హనుమంతుని చూసినమంటే మొదటి నుంచి తాడాల్సి దీని ఒక 10-12 సార్లు చేసుకోండి. శ్వాస ఎత్తి లిఫ్ట్ ఇవ్వడం, శ్వాస వదిలికి కిందికి రావడం. ఇది ఇంక్లూడింగ్ శ్వాస జోడిస్తే అంతరంగ వేగంతో అవయవాలు మొత్తం కూడా మంచి ఎనర్జీ వచ్చేసేవాడు. శక్తి అందుతుంది, ప్రాణశక్తి బాగా సాగించి. ఇప్పుడు లిఫ్ట్ ఇవ్వకండి. లిఫ్ట్ ఇవ్వకుండా డైరెక్ట్గా రైట్ సైడ్ రండి. నెమ్మదిగా రైట్ సైడ్ వచ్చినంత వరకు రైట్ సైడ్ రండి. క్లోజర్ నో. బ్రీత్ ఇన్ కమ్ బ్యాక్ మిడిల్. బ్రీత్ అవుట్ లెఫ్ట్. బ్రీత్ అవుట్ లెఫ్ట్ అట్లా చేసి గాలి వదలొచ్చు ఎడమ వైపు. బ్రీత్ ఇన్ మిడిల్. బ్రీత్ ఇన్ మిడిల్. బ్రీత్ అవుట్ రైట్. బ్రీత్ ఇన్ మిడిల్. సౌండ్ రావాలి. బ్రీత్ అవుట్ లెఫ్ట్. బ్రీత్ ఇన్ మిడిల్. రిలాక్స్. నాకు చూడండి చక్కగా చేతులు నడుముడి కోతులు ఇట్లా చేసుకోవద్దు. సెకండ్ డే బ్రీత్ ఇన్. ప్రయత్నం అనుకోవాలి. 1 నిమిషం ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ విన్న విషయాన్ని కొన్ని క్షణాల లోపల పునః రివిజన్ చేసుకోవాలి. మనసులో సంకల్పం చేసుకోండి. నేను శారీరక స్థిరత్వం, మానసిక స్థిరత్వం, ఆత్మిక ఆనందం పొందడానికి యోగా ప్రత్యేకతని వినడానికి పరమాత్మ నేను తీసుకున్న కాడికి నిరంతరం ఈ యొక్క సాధన చేసేటువంటి భాగ్యాన్ని కలిగించమని, అటువంటి అనుకూల పరిస్థితిని ప్రసాదించమని భగవంతుడితో నిర్ణయించుకోవాలి. క్షణ ప్రశాంతత పెరుగుతూనే ప్రతికూల స్థితిలో అశాంతి దూరం అవుతుంది. ముఖంలో ఒక మంచి వర్చస్సు ఏర్పడుతుంది. చేతుగా తీసుకుని కనిపించుకోండి. కళ్ళని చేతులు పెట్టుకోండి. నెమ్మదిగా తిరుగుతాను. This
Disposition. రైట్, ఇది ఒక పొజిషన్. చక్కగా అందరూ కూడా లెఫ్ట్ లెగ్ పైన మనం నిలబడ్డాము. జస్ట్ ఇట్లా బెండ్ చేయండి, ఎల్బోస్ బెండ్ చేయండి. ఇది ఇంటర్నేషనల్ ఇప్పుడు మీరు కుర్చీలు అన్ని తీసేస్తారా, మీరు కూర్చోవాలి. Ready, one, begin. మళ్ళీ begin. Three, begin. ఇక్కడ స్థితిలో ఉండగానే డౌన్ begin. Four, begin. Five. ఇంకా చక్కగా చేస్తున్నారు. నిజంగా జీవించేవాడు. ఇప్పటికీ హిమాలయాలో 270 సంవత్సరాల వ్యక్తి కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు నవాజ్ చేసేది ఏంటంటే తిండి మన చేతిలో లేదు, వాతావరణం మన చేతిలో లేదు, నీళ్ళు మన చేతిలో లేదు, పరిసరాలు మన చేతిలో 120 ఇప్పుడు ఉన్నాయి. ఈ 120 అంటే బిఫోర్ 50 వరకు, ఆఫ్టర్ 50 కూడా అట్లే ఉండాలి. అట్లే వస్తుంది కూడా. వయసు వస్తుంది మనకి, ఆ వయసులోనే ఇబ్బందులు నాకు అవసరం లేదు. అందుకని ఎన్ని రోజులు బతికినా ముఖ్యం కాదు, రోగం పోదు, ఆరోగ్యం కాదు, ఎన్నిక బతుకు అవసరం. అది ఇంత నరగాతం వల్ల ఒక చనిపోయి చూపిస్తే ఏం బతుకుతాడు వాడించేంత ప్రేమ మనకి కదా. కాబట్టి ఆరోగ్యంతో కూడుకున్న శారీరక మానసిక ఆరోగ్యంతో పట్టుకున్నటువంటి జీవనం నేను కోరుకుంటున్నాను. జీవేమ శరదర్శకం 100 సంవత్సరాల పైగా నేను జీవిస్తున్నాను. శృణయామ శరదర్శకం జీవించేంత కాలము ఎనికిడి లోకం లేకుండా. ప్రబ్రవామ శరదర్శకం మాట స్పష్టత కోల్పోకుండా నా యొక్క జీవనం గడవాలి. ఇది నేను కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఏంటంటే కదా, ఇట్లా ఈ విధంగా శక్తి దీనికి ఎప్పుడైతే మన మెదడుకి శక్తి వస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆలోచన మంచిగా వస్తాయి. ఆలోచన మంచిగా వస్తే భావాలు హృదయం నుంచి మంచిగా వస్తాయి. భావాలు హృదయం నుంచి మంచిగా వస్తే కర్మలు మంచిగా అయితే, కర్మలు మంచిగా అయితే ఫలితం మంచిగా వస్తుంది. అదే చెడు అయితే దుఃఖం వస్తుంది. అందుకే ఆలోచనల, భావనల, కర్మల సమన్వయమే జీవనం. కాలేదు వాడు తాగుతుందండి, ఏం తాగుతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఏం పోతుందో తెలియదు, ఏం ఎక్కడ పడిపోతుంది తెలియదు. డాక్టర్ దగ్గర పడితే బయట పోతుందంటే ఇట్లా చుక్క కలిగిస్తారా, కుక్క కలిగిస్తారు దానికి ఒక సిస్టమ్ బాగా చేసినప్పుడు కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు లోడ్ పడుతుంది. ఆ లోడ్ ఎప్పుడైతే పడుతుందో పరికరం వాళ్ళ పడి సర్క్యులేషన్లో పెంచుతలేదు, హెచ్ఎం కాదు తగ్గలేదు. అప్పుడు జ్ఞానం చేయాలి. ఎక్కడ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయా, ఎవరికైనా వేరే దగ్గర ఉంటే చెప్పండి. నిజంగా జీవించేవాడు. ఇప్పటికీ హిమాలయాలో 270 సంవత్సరాల వ్యక్తి కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు నవాజ్ చేసేది ఏంటంటే తిండి మన చేతిలో లేదు, వాతావరణం మన చేతిలో లేదు, నీళ్ళు మన చేతిలో లేదు, పరిసరాలు మన చేతిలో 120 ఇప్పుడు ఉన్నాయి. ఈ 120 అంటే బిఫోర్ 50 వరకు, ఆఫ్టర్ 50 కూడా అట్లే ఉండాలి. అట్లే వస్తుంది కూడా. వయసు వస్తుంది మనకి, ఆ వయసులోనే ఇబ్బందులు నాకు అవసరం లేదు. అందుకని ఎన్ని రోజులు బతికినా ముఖ్యం కాదు, రోగం పోదు, ఆరోగ్యం కాదు, ఎన్నిక బతుకు అవసరం. అది ఇంత నరగాతం వల్ల ఒక చనిపోయి చూపిస్తే ఏం బతుకుతాడు వాడించేంత ప్రేమ మనకి కదా. కాబట్టి ఆరోగ్యంతో కూడుకున్న శారీరక మానసిక ఆరోగ్యంతో పట్టుకున్నటువంటి జీవనం నేను కోరుకుంటున్నాను. జీవేమ శరదర్శకం 100 సంవత్సరాల పైగా నేను జీవిస్తున్నాను. శృణయామ శరదర్శకం జీవించేంత కాలము ఎనికిడి లోకం లేకుండా. ప్రబ్రవామ శరదర్శకం మాట స్పష్టత కోల్పోకుండా నా యొక్క జీవనం గడవాలి. ఇది నేను కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఏంటంటే కదా, ఇట్లా ఈ విధంగా శక్తి దీనికి ఎప్పుడైతే మన మెదడుకి శక్తి వస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆలోచన మంచిగా వస్తాయి. ఆలోచన మంచిగా వస్తే భావాలు హృదయం నుంచి మంచిగా వస్తాయి.
భావాలు హృదయానికి మంచి వస్తే కర్మలు మంచిగా అయితే, కర్మలు మంచిగా అయితే ఫలితం మంచిగా వస్తుంది. అదే చెడు అయితే దుఃఖం వస్తుంది. అందుకే ఆలోచనల భావనల కర్మల సమన్వయమే జీవనం. కాలేదు వాడు తాగుతుంది చూడండి, ఏం తాగుతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఏం పోతుందో తెలియదు, ఏం ఎక్కడ పడిపోతుందో తెలియదు. Breathe out left. Breathe in belly. ఒక రౌండ్ ఇంకొక రౌండ్. Breathe out right. Breathe in belly. Breathe out left. Breathe in belly. Then down 40 seconds and అదొక 40 seconds. 40 seconds. ఎంతైంది? 40 40 40. 2 నిమిషాలు. ఏంటి? తాడాసన్. వితౌట్ కమ్ బ్యాక్. ఇంకొక 10 నిమిషాలు చేయండి. ఏదైనా డబ్బులు ఖర్చు అయితే ఎన్నిసార్లు చేయాలి అంటారు. పూజ చేస్తే సత్యనారాయణ చేయండి పంతులు అని అంటారు. ఏమన్నా ఆ టైం చెప్తారు, ఆ టైం రమ్మంటారు. ఎందుకంటే సత్యనారాయణ చేస్తే ఎన్ని పెట్టినా అక్కడనే ఉంటాయి, మళ్ళీ మనమే తినేది ఏమన్నారు. కానీ పంతులు కంప్లీట్ పండించి యజ్ఞం చేయాలని అడుగుతారు, చేస్తామంటారు. ఇక సాగుపడతారు కదా, ఏదెంత తేవాలి అది రోజు చదువుకోండి చేస్తున్నాం. పాప కూడా ఉంటే వాళ్ళు చెప్తే నేను అప్పుడు నాకు విలువైతే మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాను. ఇది ఒక సముద్రం అన్నది. సముద్రం లాంటిది గంటలతో గురించాలంటే ఏనుగు తెచ్చి గుడ్డలో తెచ్చుకుంటారు.